నమస్కారం. అమృతం కార్యక్రమానికి స్వాగతం. అందరూ ఎలా ఉన్నారు? సో ఇవాంటి మన అమృతంలో కూడా ప్రతిరోజు లాగానే 2 చక్కటి ఆరోగ్యకరమైన వంటకాలు మీ అందరి కోసం ఎదురు చూస్తూ ఉన్నాయి. సో మేము అమృతం ప్రోగ్రాంలో చక్కగా చాలా సింపుల్ వంటకాలని, సాలడ్స్ని, అలాగే బరువు తగ్గాలనుకుంటున్న వాళ్ళకి, తర్వాత మధుమేహంతో ఇబ్బంది పడుతున్న వారికి, ఇలా చాలా అంటే పెద్దవాళ్ళకి, యూత్కి, ఇలా అందరికీ సరిపడేలా కొంచెం సింపుల్గా, అంటే ఎప్పుడూ కూడా ఎవరైనా కూడా ఈ బిజీ ప్రపంచంలో పెద్ద పెద్ద వంటకాలు చేయాలని ఎవరు కోరుకోరు. అట్లీస్ట్ ఎవ్రీడే లైఫ్లో స్పెషల్ వంటలు, స్పెషల్ డేస్ అంటే పర్వాలేదు, మనం టైం తీసుకుంటాం. బట్ రోజు చేయడం మాత్రం కొంచెం కష్టమే. అందుకే ఏంటంటే మీకోసమే స్పెషల్గా డిజైన్ చేసి తీసుకొస్తూ ఉంటాం. అందులో భాగంగా ఈరోజు మన ఫస్ట్ వంట పేరు ఏంటంటే ఒక మంచి చాట్ అనమాట. పూల్ మకానా చాట్. సాధారణంగా చాట్ అంటే మనకు సమోసా చాటు, ఈ చాటు, ఆ చాటు అనేది కామన్గా ఫస్ట్ గుర్తొచ్చేది. కానీ పూల్ మకానాతో స్నాక్ గుర్తొస్తుంది. ఈ రెండింటిని కలిపితే ఎలా ఉంటుంది తెలుసుకుందాం. మరి ముందుగా పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానా 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, స్వీట్ చట్నీ 1/2 టేబుల్ స్పూన్, పుదీనా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, సన్న కారపూస కొద్దిగా. పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పూల్ మకానా చాట్ వెరీ వెరీ సింపుల్ అండి. జస్ట్ 5 minutes అంతే ఈ వంట చేసుకోవడం. చాట్ అంటే మనకు జనరల్గా టైం పట్టదు, అయితే కొన్నిటికి పడుతుందండి. ఇప్పుడు కొన్ని చాట్ ఖచ్చితంగా పడుతుంది, కానీ మనది ఏంటి అంటే వెరీ వెరీ సింపుల్. అన్నీ రెడీమేడ్, ముందు చేసింది ఏది లేదు ప్రాసెస్. అన్నీ తీసుకొని నీట్గా రెడీ పెట్టుకోవడమే. టొమాటో ముక్కలు ఒక్కటే కట్ చేసుకోవాలి అంతే, ఉల్లికాడలు అంతే, ఇంతే. అది 2 నిమిషాలు సమయం పడుతుంది, పెద్ద టైం కూడా ఏమీ పట్టదు. అయితే పూల్ మకానా గురించి మనం మాట్లాడుకోవాలి. సో పూల్ మకానాలో అధికంగా మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, ప్రోటీన్ ఇవన్నీ అధికంగా ఉంటాయి. సో పిల్లలకి అతి ఇష్టమైనటువంటి స్నాక్ ఏది అంటే మనకి పూల్ మకానా. పూల్ మకానాకి మంచి టేస్ట్ కూడా ఉంటుంది. సో ఇదేంటి అంటే పూల్ మకానా మెయిన్ బెనిఫిట్, లైట్గా వేయించేసుకొని కొంచెం ఉప్పు, మిరియాల పొడి అలా వేసి తిన్నా కూడా అంత టేస్టీగా ఉంటుంది. సో దానికి విపరీతమైన టేస్ట్ యాడ్ చేయనక్కర్లేదు, కానీ అలా చేస్తే కూడా చాలా చాలా బాగుంటుంది. అదనమాట, సింపుల్గా బాగుంటుంది. దాన్ని ఏదైనా వంటగా వండుకున్నా కూడా బాగుంటుంది. డైజెషన్కి చాలా చాలా మంచిది. ఎవ్రీబడి అంటే ప్రెగ్నెంట్ ఉమెన్ అయినా ఎవరైనా కూడా హ్యాపీగా ఆకలి వేసినప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు కూడా మనం తినగలిగేది, పొట్ట పాడు చెయ్యింది ఏదైనా ఉంది అంటే అది పూల్ మకానా. సో అటువంటి పూల్ మకానా ఈరోజు మనము చాట్ ఐటమ్ తయారు చేసుకోబోతున్నాం. సో ఈవినింగ్ టైం స్నాక్గా పిల్లలకు స్కూల్ నుంచి రాగానే ఏదైనా స్పెషల్గా పెట్టాలి అంటే కూడా ఇలా మీరు ట్రై చేయొచ్చు. సో మన ఇంట్లో ఏముండాలి అంటే కొంచెం పుదీనా చట్నీ ఉండాలండి. అంటే పుదీనా ఉన్నా కూడా మీరు ఆ చట్నీ తయారు చేసుకోవచ్చు. కాస్త పుదీనా, పచ్చిమిరపకాయలు వేసుకొని మిక్సీ పట్టేసుకొని ఒక పేస్ట్ లాగా తయారు చేసుకోవచ్చు. సో అది కూడా స్పెషల్గా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఒకటి ఏంటంటే మనకు కొంచెం ఈ స్వీట్ చట్నీ ఒకటి మనం ఇంట్లో తయారు చేసుకోవడానికి కొంచెం ఇబ్బంది. సో అదొక్కటి కొంచెం మన దగ్గర రెడీగా ఉంటే సరిపోతుందన్నమాట. సో కొంచెం మనకు ఆ కట్టా మీఠా టేస్ట్ కోసం. లేదు అసలు తెచ్చుకునే వీలు కూడా లేదు అంటే టొమాటో సాస్ ఉంటుంది కదా, అదైనా కూడా వేసుకోవచ్చు. రీప్లేస్మెంట్గా చెప్తున్నాను అంతే. ఇంకా మిగతా అంతా కూడా నేను ప్రాసెస్ తయారు చేస్తూ చెప్తాను. సో ఫస్ట్ మనం పూల్ మకానాన్ని వేయించేసుకుందాం. స్టవ్ వెలిగించేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ ఇది నా పూర్తి మాత్రమే చేసుకుంటున్నాను చాట్. సో కొంచెం మాత్రం 1 కప్పు నిండా తీసుకున్నాను. సో దాన్ని మనం ఇలా బాండీలోకి వేసుకొని డ్రైగానే వేయించేసుకుందాం. సో పుదీనా చట్నీ ఇంతకుముందు చెప్పినట్టుగా హ్యాపీగా చేసేసుకోవచ్చు. స్వీట్ చట్నీ మన ఇంట్లో ఉంటే బెస్ట్, లేదు అంటే టొమాటో సాస్ కూడా రీప్లేస్మెంట్గా వేసుకోవచ్చు. ఓకే, సో మిగతా ఆమ్చూరు, జీలకర్ర పొడి ఇవన్నీ మన ఇంట్లో ఉండేవి. సో జీలకర్ర పొడి ఇవన్నీ కూడా మనం ఇంట్లోనే తయారు చేసుకొని పెట్టుకోవాలి. సో బయట నుంచి తెచ్చుకోకుండా లైట్గా జీలకర్ర వేయించేసుకొని పొడి చేసుకోవడం, ధనియాలు వేయించేసుకొని పొడి చేసుకోవడము, మసాలా దినుసులు కూడా వేయించేసుకొని పొడి చేసుకోవడము, ఇవన్నీ హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. సో మనం మళ్ళీ స్పెషల్గా బయట నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం ఇవేమీ కూడా లేవు. కొబ్బరి పాలు కూడా మనం హ్యాపీగా ఇంట్లోనే చేసుకోవచ్చు. అంటే ఎంత సాధ్యమైనంత వరకు ఇంట్లో చేసుకుంటే అంత బెటర్. కొన్ని అంటే తప్పవు, 100% మనం ఇంట్లో చేయలేం కాబట్టి బయట నుంచి తెచ్చుకునే అవసరం ఎంతైనా ఉంటుంది. సో మన చేతుల్లో ఉన్నది మాత్రం మనం తప్పాడు చేసుకోకూడదు అనమాట. ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి. ఇది ఒక్క ప్రాసెస్ చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో పూల్ మకానా రోజు ఉట్టిదే తిని బోరు కొడితే కనుక ఇలా స్పెషల్గా చాట్ ఐటెం లాగా మీరు తయారు చేసుకోవచ్చు అనమాట. ఇది ఏంటంటే బాక్సుల్లో కన్నా కూడా అప్పటికప్పుడు తింటే బాగుంటుంది ఈవినింగ్. అందుకే స్కూల్ నుంచి ఇంటికి వచ్చినప్పుడు ఆ రోజు బాక్స్లో వాళ్ళకి ఈ స్నాక్ ఇవ్వకుండా ఇంటికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా ఇలా పెడితే బాగుంటుంది. సో ఎప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత అన్నం పెట్టాలి అన్న కాన్సెప్ట్ ఏం అవసరం లేదండి. అఫ్కోర్స్ పిల్లలకు కార్బోహైడ్రేట్స్ ఓకే అయినప్పటికీ కూడా ప్రతిరోజు అదే అంటే వాళ్ళకు కూడా బోర్ కొడుతుంది కదా.
ఇలా చక్కగా వేయించేసుకున్నాం కదా. ఇప్పుడు దీంట్లో మనం కావాల్సినవన్నీ కూడా మెల్లిమెల్లిగా యాడ్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. చూసారా ఎంత సింపులో. సరే, ఫస్ట్ సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. ఇది కూడా కొంచెం సన్నగా తీసుకోవాలండి, ఎందుకంటే చాట్ కదా. సో కొంచెం మనకి ఏంటంటే కొంచెం చిన్నగా ఉంటే ముక్కలు బాగుంటుంది. సో దీంట్లో ఏదైనా క్యాప్సికమ్ వేసుకోవాలి అంటే కూడా వేసుకోవచ్చు, బట్ మనం సింపుల్గా చేసి చూపిస్తున్నాం అంతే. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు. ఒకవేళ పచ్చిమిరపకాయలు పిల్లలు తింటున్నారు, మధ్యలో తగిలితే ఊ అంటారు అనుకుంటే కనుక మీరు పుదీనా చట్నీ చేసుకుంటారు కదా, దాంట్లో పచ్చిమిరపకాయలు వేసేసేయండి. అప్పుడు మనకి ఏంటంటే పేస్ట్లో కలిసిపోతుంది కాబట్టి మనకు టెన్షన్ లేదు. పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇందులో కొన్ని మనం పొళ్ళు కూడా యాడ్ చేసుకుందాం. ఏమేమి వేస్తున్నాను అంటే కాస్త జీలకర్ర పొడి, ఆ తర్వాత కాస్త చాట్ మసాలా. మనకు చాట్ ఐటం కాబట్టి కొంచెం మనకు ఆ చాట్ మసాలా వేస్తే బాగుంటుంది. సో దీంట్లో మీరు ఏదైనా లైట్గా ఆలివ్ ఆయిల్ వేసుకుంటారు, ఇట్లా కొంచెం ఒక 2 స్పూన్స్ అంటే కూడా వేసుకోవచ్చు, అంటే కొంచెం మాకు గ్రీజింగ్ ఫీల్ కావాలి అనుకుంటే. ఓకే, సో అంటే ఆలివ్ ఆయిల్ అంటే మన కుకింగ్ ఆయిల్ వేరే ఉంటుంది. మామూలుగా ఆలివ్ ఆయిల్ ఇస్ మెంట్ ఫర్ టాపింగ్, కుకింగ్ కాదు, బట్ కుకింగ్ ఆలివ్ ఆయిల్ కూడా వేరే ఉంటుంది. సో ఏంటంటే మనకు మామూలు ఆయిల్ అస్సలు అట్లా పచ్చిగా వేస్తే బాగుంటుంది, ఆలివ్ ఆయిల్ మాత్రమే బాగుంటుంది. ఒకవేళ ఉంటే వేసుకోవచ్చు అది. ఆ తర్వాత ఇప్పుడు మనము టేస్ట్కి చట్నీస్ వేసుకుందాం. ఏమేమి వేస్తున్నాము? సో ఇంతకుముందు అన్నట్టుగా పుదీనా, ఇది పుదీనా చట్నీ మాత్రమే, ఇందులో పచ్చిమిరపకాయలు లేవు, ఆల్రెడీ మనం వేసాం కాబట్టి. మీరు చేసుకుంటే కనుక ఇందులోనే పచ్చిమిరపకాయలు చేసుకొని వేసుకోండి. సో పుదీనా చట్నీ కూడా 1.5 స్పూన్, క్వాంటిటీకి తగ్గట్టుగా అంతే, ఇది అది అన్నట్టుగా ఏం లేదు. సో నేను 1 కప్పు తీసుకొని కేవలం నా పూర్తే చేసుకున్నాను కాబట్టి నేను కొంచెం 1 స్పూన్ మాత్రమే తీసుకున్నాను. అండ్ ఆ తర్వాత కాస్త స్వీట్ చట్నీ. ఓకే, సో ఇది కొంచెం మనకి ఇలా పేస్టీగా ఉంటుంది. సో దాన్ని నీట్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇదేం దాని చింతపండుతో చేస్తారు యాక్చువల్గా ఈ స్వీట్ చట్నీ, అందుకే కొంచెం చేయడము ప్రాక్టికల్గా కొద్ది కష్టం. సో దీంట్లో మనం చివరిగా కాస్త ఉప్పు కూడా వేసేసుకుందాము. ఉప్పు వేసేసుకొని ఒక 2 మినిట్స్ అలా వదిలేద్దాం. ఇది కొంచెం టాపింగ్ లాగా ఉంటుందండి ఉప్పు, సో అందుకే ఎక్కువ వేసుకోవద్దు, బికాజ్ మరి ఎక్కువ ఓవర్ ఉప్పు అయిపోతుంది. బికాజ్ మనకు ఆ స్వీట్ చట్నీలో కూడా లైట్గా పులుపు ఫీలింగ్ అది ఉంటుంది కాబట్టి ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, ఇది ఒక 2-3 మినిట్స్ ఇలా వదిలేద్దాం. సో దట్ మనం వేసిన ఆ పొళ్ళు, ఆ పేస్ట్లు అవన్నీ కూడా చాలా బాగా పడతాయి దానికి. మీ అందరి కోసం ఈ చిట్కా, అమృతంలో మీ అందరి కోసం ఒక చక్కటి చిట్కా. ఇంగువ నిల్వ ఎక్కువ రోజులు ఉండాలి అంటే ఈ చిట్కా చాలా బాగా పనిచేస్తుంది. ఇంగువ ఏ డబ్బాలో అయితే ఉంచారో ఆ డబ్బాలో ఒక పచ్చిమిర్చి వేయండి, అప్పుడు ఉండలు కట్టకుండా ఉంటుంది, అలాగే తాజాగా కూడా ఉంటుంది. ఈ చిట్కా ఎవరెవరికైతే అవసరమో తప్పకుండా ట్రై చేయండి. మనం చక్కగా పూల్ మకానా చాట్ తయారు చేసుకుంటున్నాము. అండ్ ఇలా కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. చివరిగా మనం ఏం వేసుకోవాలంటే ఇందులో కాస్త కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలిపేసుకొని ఇలా తయారు చేసుకున్న చాట్ని ఈ ప్లేట్లోకి వేసేసుకుందాం. పైనుంచి మనం కొంచెం అందంగా టేస్టీగా కరకరగా ఉండడానికి సేవ్ అన్నమాట, సన్న సేవ్ కూడా వేసుకుంటున్నాం. ఉంటే వేసుకోవచ్చు హ్యాపీగా, లేదన్నా కూడా ఇట్స్ ఓకే, బాగానే ఉంటుంది. సో ఇలా మనకు పూల్ మకానా చాట్ చాలా సింపుల్గా తక్కువ పదార్థాలతో మనం తయారు చేసేసాం. ఓకే, సో మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. పూల్ మకానా చాట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: పూల్ మకానా 1 కప్పు, ఉల్లికాడలు 1 కప్పు, టొమాటో ముక్కలు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉప్పు తగినంత, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, చాట్ మసాలా 1/2 టేబుల్ స్పూన్, స్వీట్ చట్నీ 1/2 టేబుల్ స్పూన్, పుదీనా చట్నీ 1/2 టేబుల్ స్పూన్, సన్న కారపూస కొద్దిగా. పూల్ మకానా చాట్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో పూల్ మకానా వేసి వేయించి ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకోవాలి. అందులో ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, పచ్చిమిర్చి, జీలకర్ర పొడి, చాట్ మసాలా పొడి, పుదీనా చట్నీ, స్వీట్ చట్నీ, సరిపడా ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి ఒక సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని పైన నుంచి సన్న కారపూస వేసి సర్వ్ చేసుకుంటే పూల్ మకానా చాట్ రెడీ. చూసారు కదా పూల్ మకానా చాట్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను.
బయట నుంచి తెప్పించామా అన్నట్టుగా ఉంది నాకైతే. బాగుందండి. కొంచెం పుల్లపుల్లగా చాట్ మసాలా వేసాం కదా, ఆ చాట్ టేస్ట్తో సూపర్ అంటే సూపర్గా ఉంది. పూల్ మకానా లవర్స్ అందరికీ 100% చాలా చాలా బాగుంటుంది. ఇక రెండో వంటలకు వెళ్ళిపోదామా? నేను తయారు చేయబోయే రెండో వంట పేరు బఠానీ మేతి మలై. సో బఠానీలు అందరికీ తెలుసు, మేతి అందరికీ తెలుసు, మలై ఇది కూడా అందరికీ తెలుసు. మరి ఈ కాంబినేషన్ అసలు ఏంటి తెలుసుకుందాం. మరి ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. బఠానీ మేతి మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నానబెట్టిన గసగసాలు 1 టేబుల్ స్పూన్, పనీర్ ముక్కలు 1 కప్పు, మెంతాకు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. బఠానీ మేతి మలై తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో ఇక్కడ మనము మెంతి కూర, పచ్చి బఠానీలు ఈ రెండు కూడా ముఖ్యమైన పదార్థాలుగా వాడుతున్నాం. పచ్చి బఠానీ అంటే విటమిన్స్ A, C, K అధికంగా ఉంటాయి. ఐరన్, అలాగే మనకి ఫైబర్ అది కూడా చాలా ఎక్కువగా ఉంటుంది, మంచి ప్రోటీన్. సో అంతేకాకుండా ఇందులో మెగ్నీషియం, పొటాషియం ఇవన్నీ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ కూడా అధికంగా ఉంటాయి. సో ఇది కూడా మనకు ఒక స్నాక్ ఐటమ్ లాగా ఎన్నో రకాల గ్రేవీ కర్రీస్లో 100% మనం బఠానీ అనేది ఒక యాడ్ ఆన్ లాగా చేసుకోవచ్చు కదా. సో టేస్టీగా ఉంటుంది. అండ్ దాంతో మనము ఎన్నో రకాల కబాబ్స్, వడలు అలాంటివి కూడా మనం చాలా చేసాం మన అమృతం కార్యక్రమంలోనే. సో ఇది మనకు చపాతీకి, జొన్న రొట్టెకు దేనికైనా కూడా ఒక గ్రేవీ లాగా చాలా బాగుంటుంది. సో మరి ముందుగా స్టవ్ వెలిగించేసుకుందాం. ముందుగా కాస్త నెయ్యి వేసుకుని జస్ట్ మనం మసాలా దినుసులు, జీడిపప్పును మాత్రం వేయించుకుంటున్నాం అనమాట. సో ఫస్ట్ కాస్త నెయ్యి. సో ఇది ఫస్ట్ ప్రాసెస్ అనమాట. అంటే పచ్చిగా దాన్ని రుబ్బుకోకుండా దాన్ని వేయించుకొని రుబ్బుతున్నాం అంతే. అంటే మామూలుగా మన గ్రేవీ కర్రీస్లో ఏం చేస్తూ ఉంటాం, కొన్నిసార్లు ఇంట్లో అయితే ఉల్లిపాయ ముక్కలు, టొమాటోలు, జీడిపప్పు ఇవన్నీ వేయించేసుకొని ఆ తర్వాత దాన్ని పేస్ట్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ పనీర్ బటర్ మసాలాకి. అలాగే ఇవి కూడా మనం ముందుగా వేయించి ఆ తర్వాత ఒక పేస్ట్ లాగా తయారు చేయబోతున్నాం. ఓకే, నెయ్యి కాస్త కరిగింది కదా. ఇప్పుడు ఇందులో హోల్ గరం మసాలా దినుసులు అన్నీ ఉన్నాయి, షాజీరా ఎవ్రీథింగ్. ఆ తర్వాత బిర్యానీ ఆకు వేగిన తర్వాత జీడిపప్పు. సో జీడిపప్పు అంటే గ్రేవీకి ముఖ్యంగా ఇలాంటి థిక్ గ్రేవీస్కి జీడిపప్పు ఖచ్చితంగా మనం వాడతాం. సో అలా మనకు జీడిపప్పు, అలాగే ఇది లైట్గా వేగుతూ ఉండగా పచ్చిమిరపకాయలు జస్ట్ ఒక 3 or 4 తీసుకున్నాం అంతే. అలాగే ఉల్లికాడలు. మీరు ఇంట్లో తయారు చేసుకునేటప్పుడు ఇందులో కాస్త ఉల్లిపాయ ముక్కలు అలా కూడా వేసుకోవచ్చు. టొమాటో అయితే నేనేం వాడట్లేదు ప్రస్తుతానికి ఇందులో. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఇందులో మనం కొబ్బరి ముక్కలు కూడా వేసుకుందాం, అంటే కొబ్బరి తురుము. సో మనం ఆల్రెడీ తురుముకొని రెడీగా పెట్టుకున్నాం కాబట్టి సో దాన్ని కూడా ఒకసారి ఇలా వేయించేసుకోవాలి. పచ్చిగా రుబ్బుకోకుండా ఒకసారి వేయించి రుబ్బుకోవడం అంతే. సో ఇలా చక్కగా వేయించేసాం కదా. సో ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు అండి. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. స్టవ్ ఆఫ్ చేసేసి ఇదంతా కూడా మనం ఒక బౌల్లోకి తీసుకుంటున్నాం. ఓకే, జీడిపప్పు, హోల్ గరం మసాలా దినుసులు, బిర్యానీ ఆకు ఇవన్నీ కూడా. అండ్ ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా కట్ చేసుకొని పెట్టుకున్నటువంటి పనీర్ ముక్కలు, ఇదేమీ వేయించట్లేదు, సో పచ్చిగానే వేస్తున్నాను. అలాగే నానబెట్టుకున్న గసగసాలు. సో గ్రేవీకి ఎప్పుడూ కూడా మనం గసగసాలు యూజ్ చేస్తూ ఉంటాం కదా. సో అలా నానబెట్టుకున్న గసగసాలు ఇలా వాటర్తో కాకుండా, వాటర్ లేకుండా తీసి వేసుకుందాం. జస్ట్ నానబెట్టినవి సరిపోతుంది. ఎక్కువ కూడా వేసినా కూడా మరి చేదైపోతుంది కాబట్టి చూసుకొని వేసుకోండి. ఓకే, ఇప్పుడు దీన్ని మనం చక్కగా కొంచెం వాటర్ మిక్స్ చేసుకొని పేస్ట్ లాగా, నున్నటి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. ఎందుకంటే గ్రేవీ ఐటమ్ కాబట్టి. సో ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. అండ్ ఆ తర్వాత మెయిన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. చూసారా, ఇలా చక్కగా
ఒక పేస్ట్ లాగా తయారు చేసేసాం. సో దీన్ని మనం కొంచెం వాటర్ పోసుకొని ఇంకొంచెం గ్రేవీని ఇంక్రీజ్ చేసుకోవచ్చు అనమాట. సో ప్రస్తుతానికి మాత్రం దాన్ని థిక్గానే మనం పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించేద్దాం మెయిన్ ప్రాసెస్ తయారు చేయడానికి. ఇందులో కాస్త నెయ్యి. సో ఇది కూడా మనం నెయ్యితోనే తయారు చేస్తున్నాము. నెయ్యి మనకు లైట్గా కరిగిన తర్వాత ముందుగా మెంతికూర ఎప్పుడూ కూడా వేయించాలి. ప్రాపర్గా వేయిస్తేనే దాని చేదు తగ్గుతుంది. చేదు ఎక్కువగా ఉంటే నిజంగా మనకు ఆ కూర ఎంత మనం పేస్ట్ చేసినా ఎన్ని రకాలు వేసినా కూడా రుచికరంగా ఉండదు. సో మనం 100% మెంతికూరను వేయించుకోవాలి. వేయించుకుంటే ఇక మిగతా ప్రాసెస్ అంటే చాలా సింపుల్గా అయిపోతుంది అనమాట. అండ్ ఆకుకూరలు కదా, మనకు అసలు ఎక్కువ టైం కూడా పట్టదు. ఇది ఒకసారి వేయించేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు యాడ్ చేసుకుందాం. చూసారా లైట్గా వేగింది. ఇలా వేగిన తర్వాత ఇందులో మనము పచ్చి బఠానీలు కూడా వేసుకుందాం. 2-3 మినిట్స్ చక్కగా వేయించేసుకుందాం. సో చాలా స్పెషల్గా ఉంటుందండి. మామూలుగా మటర్ కర్రీస్ మనం చాలా తింటూ ఉంటాం కదా, మనకి పీస్ కర్రీస్, తర్వాత ఆలు పీస్ అని ఇలా మనం చాలా రకాలు తింటూ ఉంటాం. సో ఇది కొంచెం కొత్తది, ఆకుకూరతో బఠానీ. అలా అది కూడా చాలా సింపుల్గా మనం ఒక గ్రేవీ లాగా తయారు చేసుకున్నాము. సో ఆ గ్రేవీని మీరు వేరే ఏదన్నా వంటకాలకు కూడా ఉపయోగించుకోవచ్చు. అంటే మటర్ కాకుండా ఇంకేదైనా చేస్తున్నారు అంటే మీరు అలా కూడా క్యాప్సికమ్తో ఏదైనా చేసుకున్నా అలా కూడా చేసుకోవచ్చు. సో ఉప్పు కూడా వేసేసుకున్నాం కాబట్టి ఇప్పుడు మనం తయారు చేసుకున్నటువంటి ఈ మసాలా పేస్ట్ ఏదైతే ఉందో సో దాన్ని మనము మొత్తం ఈ టోటల్గా వేసేస్తున్నాను అనమాట. సో దీన్ని మనం కొంచెం వాటర్ పోసుకుందాం దీంట్లో. సో ఇందులో ఉప్పులు కారాలు అన్నీ ఉన్నాయి. చూసారా రంగు సూపర్ ఉంది కదా. సో గసగసాలు ఖచ్చితంగా వేయండి, బాగుంటుంది. సో ఇలా చక్కగా మనకు కావాల్సినవన్నీ కూడా వేసేసుకున్నాము. ఇంకేం లేదండి, జస్ట్ మనకి చివరిగా 1-2 వేయాలంతే, దాంతో అయిపోయినట్టే. కానీ ఇది మన మెయిన్ స్టెప్ అనమాట. ఒక 5 నిమిషాల పాటు చక్కగా ఇది ఉడకాలి. సో ఈ పేస్ట్ అంతా కూడా మనకు చక్కగా కలవాలి, టేస్టీగా తయారవ్వాలి. సో దానికి ఒక 2 మినిట్స్ టైం పడుతుంది. మీ అందరి కోసం ఈ చిట్కా. అమృతంలో మీ అందరి కోసం మరో చక్కటి చిట్కా. మనం సాధారణంగా బెండకాయ కూర తయారు చేసేటప్పుడు జిగురుగా ఉంటుంది, అంటుకుంటూ ఉంటుంది. దానికోసం రకరకాలుగా ఏదో వేస్తూ ఉంటాం. పెరుగు వేయమంటారు కొంతమంది, ఇంకొంతమంది ఇంకేదో వేయమంటారు. అయితే మనము ముక్కలు కట్ చేసే ముందే దాన్ని చక్కగా ఉప్పులో రుద్దినట్టయితే మనకు బెండకాయ జిగురు రాకుండా ఉంటుంది. సో వంట చేసేటప్పుడు ఇంకా చాలా ఈజీగా ఉంటుందన్నమాట. మరి ఈసారి బెండకాయతో ఏదైనా కూర వండుకునేటప్పుడు ఈ చిట్కాను తప్పకుండా ప్రయత్నించండి. చూసారా సో చక్కగా మనకు దగ్గర పడింది. స్మెల్ అయితే ఇక్కడికి బ్రహ్మాండంగా వస్తుందండి, అసలు చాలా బాగా వస్తుంది. సో చివరిగా మనం కాస్త కసూరి మేతి వేసుకుందాం. చిదిమి వేసేస్తే ఇంకా అసలు సూపర్ ఉంటుంది అనమాట. సో చివరిగా కాస్త కొత్తిమీర వేసేసుకుందాము. గరం మసాలా పొడి కూడా వేసుకుందాము కొంచెం, ఎందుకంటే మనం ఆల్రెడీ ముందుగానే వేసుకున్నాం, మసాలా దినుసులు వేసుకున్నాం కదా. సో దాన్ని బట్టి చూసుకొని వేసుకోండి, కానీ వేసుకోవాలి, బికాజ్ ఇది గ్రేవీ కర్రీ కదా. లాస్ట్లో కొంచెం పౌడర్ యాడ్ అయితే ఇంకా బాగుంటుంది అనమాట. సో స్టవ్ కూడా ఆఫ్ చేసేస్తున్నానండి ఇంకా. సో అన్నీ వేసేసుకున్నాము, కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా పొడి చివరిలో వేసేసుకున్నాము. అండ్ ఇప్పుడు దీన్ని మనం ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఆ తర్వాత చివరిగా కాస్త ఫ్రెష్ క్రీమ్ని అలా పైనుంచి వేసుకోవాలి. అంటే ఇటువంటి గ్రేవీ కర్రీస్కి మనం 100% అలా ఫ్రెష్ క్రీమ్ యూజ్ చేస్తూ ఉంటాం కదా, అలా అన్నమాట. ఓకే, సో ఇలా వేడివేడిగా బఠానీ మేతి మలాయ్ రెడీ అయిపోయిందండి.
దీన్ని మీరు తయారు చేసుకోవాలనుకుంటే కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. బఠానీ మేతి మలాయ్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 3 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకు కొద్దిగా, మసాలా దినుసులు కొద్దిగా, పచ్చిమిర్చి 4, ఉల్లికాడలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, పచ్చి కొబ్బరి తురుము 1 కప్పు, నానబెట్టిన గసగసాలు 1 టేబుల్ స్పూన్, పనీర్ ముక్కలు 1 కప్పు, మెంతాకు 1 కప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు 1 కప్పు, గరం మసాలా పొడి 1/2 టేబుల్ స్పూన్, కసూరి మేతి కొద్దిగా, ఫ్రెష్ క్రీమ్ 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. బఠానీ మేతి మలాయ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నెయ్యి వేసి కరిగాక అందులో మసాలా దినుసులు, బిర్యానీ ఆకు, జీడిపప్పు, పచ్చిమిర్చి, ఉల్లికాడలు, కొబ్బరి తురుము వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకోవాలి. అందులో పనీర్ ముక్కలు, నానబెట్టుకున్న గసగసాలు వేసి మెత్తగా పేస్ట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండిలో నెయ్యి వేసి కరిగాక తరిగిన మెంతి కూర, ఉప్పు, ఉడికించుకున్న పచ్చి బఠానీలు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకున్న మసాలా పేస్ట్, కొంచెం నీళ్లు పోసి కొద్దిసేపు మగ్గించుకోవాలి. ఆ తర్వాత కసూరి మేతి, కొత్తిమీర, గరం మసాలా పొడి వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుని పైన నుంచి ఫ్రెష్ క్రీమ్, కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే బఠానీ మేతి మలాయ్ రెడీ. చూసారు కదా బఠానీ మేతి మలాయ్ ఎంత సులభంగా తయారు చేసుకోవచ్చో. రుచి చూసి ఎలా ఉందో చెప్తాను. సూపర్. ఇది పులావ్కి బాగుంటుంది, ఫ్రైడ్ రైస్కి బాగుంటుంది, రోటీ, పుల్కా, జొన్న రొట్టె అయితే ఆబ్వియస్లీ బాగుంటుంది, బగారా రైస్కి బాగుంటుంది, చాలా వాటికి బాగుంటుంది. ఈ కూర చాలా బాగుందండి, సాత్వికంగా ఉంది. అంటే మనము జీడిపప్పు అవన్నీ వేసాం కదా, సో ఎక్కువ ఇట్లా ఓవర్గా ఏది తెలియట్లే, కారాలు అవన్నీ చాలా సింపుల్గా ఉంది. పిల్లలు కూడా చాలా ఇష్టపడి తింటారు. 100% ట్రై చేయండి. చూసారు కదా ఇవాల్టి మన అమృతం. రేపటి అమృతంలో మరో 2 చక్కటి వంటకాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.